నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతిగా బ్రతకటం, న్యాయం కోసం నిలబడటం, మీరేదైతే నమ్ముతున్నారో దాని నుంచి తొలగిపోకుండా ఉండటం అంత ఈజీ కాదు. ముఖ్యంగా మిమ్మల్ని ఎవరైనా ఎగతాళి చేసినప్పుడు, అవమానించినప్పుడు, మీ మీద లేనిపోని పుకార్లు పుట్టించినప్పుడు, అబద్ధాలు చెప్పినప్పుడు, మీరు తీసుకున్న నిర్ణయం కారణంగా మిమ్మల్ని తేలికగా తీసుకొని వారు మిమ్మల్ని వాడుకుంటున్నప్పుడు, అలాగే శ్రమ పెట్టినప్పుడు, అయితే ఇక్కడ యేసయ్య చెబుతున్న మాట, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు అని. కొన్నిసార్లు మనం తీసుకునే తెలివి తక్కువ నిర్ణయాల వలన మనం ఎదుర్కొనే పరిస్థితులకు మనమే బాధ్యులమవుతాం. అయితే ఇక్కడ యేసయ్య చెబుతున్నది, దేవుణ్ణి నమ్మిన విశ్వాసిగా లేదా దైవ సేవకునిగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అందరిలాగా మనం ఉండలేం. అందరూ చేసే పనులను మనం చేయలేం. అట్లాంటి పరిస్థితుల్లో మనం కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలనుకున్నప్పుడు, దాని వలన మీరు నిందించబడినా, అవమానించబడినా, లేదా శారీరకంగా హింసించబడినా బాధపడకండి. మీకు ఖచ్చితంగా ప్రతిఫలం లభిస్తుందని ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు. నీతి నిమిత్తం బాధలు అనుభవించడం ఎలా ఉంటుందో యేసయ్యకి బాగా తెలుసు. బైబిల్‌లో ఎంతోమంది ప్రవక్తలు, అలాగే యేసుక్రీస్తు శిష్యులు కూడా నిందించబడ్డారు, హింసించబడ్డారు. అయితే వారు చేసిన తప్పేంటి? అందరిలాగా వారు ఉండకుండా పొరుగువారిని ప్రేమించడం, పాపిష్టి పనులు చేయకుండా ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు సువార్తను ప్రజలకు ప్రకటించడం. అందుకోసమే వారు హతసాక్షులు కూడా అయ్యారు. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏదైనా సరే, నీతి నిమిత్తం మీరు హింసించబడితే మీరు ధన్యులు. పరలోక రాజ్యం మీదే అని యేసయ్య చెబుతున్నాడు.